అనకాపల్లి సినిమా మే 8కి రిలీజ్ అవుతుంది. అందరూ వచ్చి సినిమాని థియేటర్లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా అన్నట్టే చెప్పొచ్చు. ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. నా క్యారెక్టర్ వచ్చి బుల్లెట్ అని, ఒక నెగటివ్ క్యారెక్టర్. అండ్ మీరు చెప్పినట్టు పాన్ ఇండియా సినిమాస్ అయిన తర్వాత ఈ సినిమాలో చెయ్యాలి అనేది ఎందుకు అలా అనిపించింది అంటే, మన త్రినాథరావు సార్ వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ క్యారెక్టర్ని ప్లే చేయడానికి మనకు ఇంకొక కొత్త స్టైల్లో మనము ట్రై చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. అండ్ ఫుల్ లెంత్ మంచి స్క్రీన్ స్పేస్ ఉన్న ఒక క్యారెక్టర్. త్రినాథరావు సార్ పెద్ద పెద్ద సినిమాస్ చేసిన వాళ్ళు. సో వాళ్ళు చేసుకున్న ఈ కథ నాకు చాలా సెట్ అయిందని అనిపించింది. యాజ్ అన్ యాక్టర్ నాకు నా టాలెంట్ చూపించుకోవడానికి. సో లక్కీలీ ఇది నాకు వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇది కాకుండా అనకాపల్లిలో మనము చాలా లొకేషన్స్లో షూట్ చేసినాము. ప్రతి ఒక్క ఇది పేరు నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ నాకు గుర్తున్నది ఏమంటే బెల్లం ఫ్యాక్టరీలో చేసినాము, మళ్ళీ ఇక్కడే నది దగ్గర చేసినాము. సో అండ్ హైవేస్లో, అనకాపల్లి హైవేస్లో కూడా కొన్ని సీన్స్ మనం చేసినాము. కొన్ని ఫ్యాక్టరీస్లో మనము ఈ సెటప్స్ అంతా చేసుకున్నాము. సో చాలా బాగానే వచ్చింది. అనకాపల్లి బెల్లం ఫేమస్. సో బెల్లం ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం నేను చూసిన. ఇప్పటివరకు నేను బెల్లం ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది అని నాకు ఐడియానే లేదు. ఫ్యాక్టరీ లోపల షూట్ చేసినాము ఆ కోల్డ్ వెదర్లో. అనకాపల్లి ఇంత వేడిగా ఉంటుంది, బట్ ఆ ఫ్యాక్టరీ ఎంత కోల్డ్గా ఉంటుంది అనేది ఆ డిఫరెన్స్ మాకు ఫీల్ అయింది. సో చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. చూడ్డానికి చాలా కూల్గా అనిపిస్తుంది, బట్ చాలా వేడిగా ఉంటుంది అనకాపల్లిలో. అదొకటి చాలా ఎక్స్పీరియన్స్ చేసినాము. అండ్ ఆల్మోస్ట్ నైట్ షూట్సే మనము ఇక్కడ చేసినది అనకాపల్లిలో. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న అనకాపల్లి వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సో అది మనకి ఏ ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అనే ఒక విషయం వల్ల మనకు చాలా ఈజీ అయిపోయింది ఇక్కడ షూట్ చేయడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమా మీరు చూసి ఎలా ఉంది అని మీ అప్డేట్స్ ఏంటి, మీ ఇదేంటి మీరు చెప్పాలి, మీ రివ్యూస్ ఏంటి అనేది మనతో షేర్ చేసుకోవాలని మనం కోరుకుంటాం. ఈరోజు మా సినిమా అనకాపల్లి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఇక్కడే అనకాపల్లిలో ఒక సెలబ్రేషన్ త్రూ స్టార్ట్ ఆఫ్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది టు స్టార్ట్ ఆఫ్ హియర్. మా సినిమా అనకాపల్లి అండ్ మా సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే నూకాలమ్మ తల్లి బ్లెస్సింగ్స్తో వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ ప్రమోషన్. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇట్స్ అనకాపల్లి అండ్ సినిమా వచ్చేసరికి మీకు టైటిల్లోనే అర్థం అవుతుంది. ఇట్స్ వార్ ఫర్ లవ్. సో ఒక ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఆల్ ది ఎమోషన్స్ కానీ అనకాపల్లి ఎసెన్స్ కానీ అన్నీ యాడ్ అయి ఉంటుంది. ఇట్స్ అ ప్రాపర్ ప్యాకేజ్ లాగా. ఇట్ విల్ కమ్ అవుట్ ఎస్ అ ఫుల్ కంప్లీట్ ప్యాకేజ్ మూవీ. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మే 8న సినిమా వస్తుంది. సో ఐ హోప్ ఎవ్రీవన్ వాచెస్ ద మూవీ. అనకాపల్లిలో నాకు నచ్చిన ప్లేస్ అంటే నచ్చింది అన్న దానికన్నా నాకు చాలా సెంటిమెంటల్ ఇస్ నూకాలమ్మ తల్లి టెంపుల్. బికాజ్ నేను ఇది అనకాపల్లి నా సెకండ్ సినిమా అయినా కానీ నా షూట్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ ఆఫ్ అయింది అనకాపల్లితో. అండ్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ నూకాలమ్మ తల్లి టెంపుల్ దర్శనం బ్లెస్సింగ్స్తో స్టార్ట్ ఆఫ్ అయింది. సో నాకు అది ఎప్పుడు కొంచెం క్లోజ్ ఉంటుంది టెంపుల్. అండ్ ఇంకోటి ఐ లైక్ ద ఉమెన్స్ కాలేజ్ బికాస్ నాది మేజర్ పోర్షన్ వచ్చి ఉమెన్స్ కాలేజ్లో జరిగింది. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ యూనిఫామ్ కానీ వాళ్ళతో పాటు. అండ్ చాలా వరకు నేను చెయ్యాలనుకుని చెయ్యలేనివన్నీ షూట్ త్రూ కాలేజ్లో నేను చేస్తాను. సో యా, సినిమా అదే ఇట్ టుక్ టైమ్ సార్. ఎన్ని రోజులు అంటే ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. వీ హ్యాడ్ షెడ్యూల్స్ అనేది. సో ఐ టుక్ టైమ్. భవిశ్రీ మూవీ మేకర్స్ నాయుడు కాంట్రేగల సార్ ప్రొడక్షన్లో నెక్న నెరేటివ్స్ కొలాబరేషన్తో త్రినాథరావు నెక్న సార్ ప్రొడక్షన్లో త్రినాథ్ సారే రాసిన స్టోరీకి నేను డైరెక్షన్ చేశాను. దీనికి అనకాపల్లి అనే టైటిల్ ఎందుకు అంటే లైక్
ఇట్స్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీకి మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లైక్ టైటిల్స్ వరకు మనకి మన కథకి నచ్చినట్టుగా ఆ ఏరియా ప్రాంతం ద్వారా మనం ప్రజెంట్ చేయొచ్చు. అండ్ కంటెంట్ ద్వారా ప్రజెంట్ చేయొచ్చు, సిచ్యువేషన్ ద్వారా ప్రజెంట్ చేయొచ్చు. కాకపోతే అనకాపల్లి విషయంకి వచ్చేసరికి నేను ఓవరాల్గా ఇది రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ కాబట్టి ఐ యూజ్ ఇట్ దిస్ టైటిల్ అండి, అనకాపల్లి అని. అండ్ సమ్ ట్యాగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ ఇకపోతే యాజ్ ఎ ఫస్ట్ ఫిలింగా నా ఎక్స్పీరియన్స్, అందులోనూ త్రినాథ్ గారు లాంటి సీనియర్ డైరెక్టర్ పర్యవేక్షణలో చేయడం కొంచెం డిఫికల్టే అండి. కాకపోతే ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను కొంచెం అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను. నేను ఈ సినిమా అనే ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళానంటే, నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారినండి. నేను చేసే లేఅవుట్లో చాలామంది చిన్నపిల్లలు ఒక డిఫరెంట్ యాంగిల్లో ఈ డ్రగ్స్ వాడడం, గంజాయి వాడడం, వాళ్ళందరినీ డైలీగా నేను వర్క్ చేసేటప్పుడు చూసేవాడిని. దీని మీద ఒక కథ అన్నది అనుకొని నక్కిన త్రినాథరావు గారిని, అన్నయ్య గారిని కలిసిన తర్వాత దీని మీద ఒక స్క్రిప్ట్ తోటి ఒక మూవీ తీయాలని మేమిద్దరం అనుకున్నాం. ఈ కథ అనకాపల్లి పేరు పెట్టి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఒక లవ్ స్టోరీ, ఒక కల్ట్ స్టోరీ టైప్లో ఆలోచించి దీన్ని తీయడం స్టార్ట్ చేసాం. కానీ ఈ కథలో మెయిన్ అంశం ఫస్ట్ డ్రగ్స్ అవనియండి, ఊర్లో చిన్న సన్నివేశాలతోటి ఈ కథను ఒక డిఫరెంట్ యాంగిల్లో ఒక అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది. అమ్మలుగా నోకాలమ్మ దయ వల్ల క్లైమాక్స్ అయితే మొత్తం మూవీది అమ్మవారి దగ్గర తీసాం. ఆ అవకాశం ఆ అమ్మవారు ఇచ్చారు మాకు. కానీ కథ ఈ అనకాపల్లి మూవీ అనే పేరు పెట్టడం వలన ఒక చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ స్టోరీ. ట్రేజర్ మొన్న రిలీజ్ చేసాం. మన అనకాపల్లి ప్రజలు చాలా డిఫరెంట్గా, చాలా ఆర్ట్ఫుల్గా ఈ ట్రేజర్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అందుకే ఈ సక్సెస్ మీట్ని ఇక్కడ ఇంత ఆనందంగా జరుపుకొని అనకాపల్లిలోనే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకొని ఈరోజు సన్కాస్ట్లో ఈ ప్రోగ్రాం పెట్టి చాలా విలేకరుల సమావేశం పెట్టి పత్రికా సోదరులందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ చాలా ఆనందం అనిపించింది. ప్రతి మానవుడికి ఒక్కొక్క కోరుకుంటుంది. భగవంతుడి దయ వల్ల నేను ఒక సినిమా తీసే స్థాయికి ఎదిగానంటే నా ఊరు ప్రజలు, నా ఊరు పెద్దలు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మెయిన్ ఈ అడుగు నన్ను ముందుకేసింది. ఎందుకంటే నా తల్లిదండ్రుల తర్వాత నాతో స్నేహంగా ఉండేది నా అనకాపల్లిలో వ్యక్తులందరే మెయిన్. ఇంతమంది నాకు సపోర్ట్ చేయడం వల్ల ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాని తీసాం. దీన్ని హార్ట్ఫుల్గా త్రినాథరావు గారు అనే వ్యక్తి ఒక బ్రదర్ లాగా చూసి ఈ మూవీని ఇలా చేద్దామని చెప్పేసి ఇద్దరు బ్యానర్ల మీద ఈ మూవీ తీసాం. ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. ఈ సక్సెస్ఫుల్ని మీరందరూ మన ఊరి పేరుతో ఉన్న మూవీని మొత్తం ఆంధ్ర తెలంగాణ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వరల్డ్ వైడ్ ఈ మూవీ మే 8వ తారీఖున దించుతున్నాం. ఈ మూవీని ఫుల్ సక్సెస్ఫుల్ చేయాలని మన అనకాపల్లి ప్రజల్ని, ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.